హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో గుర్తింపు పొందిన 48వ మరియు 49వ రామ్సార్ సైట్లుగా ఈరోజు 2 వెట్లాండ్స్ 2 చిత్తడి నేలలు వార్తలు ఇచ్చాయి. ఫస్ట్ వచ్చేసి బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సెకండ్ వచ్చేసి కిజాడియా బర్డ్ శాంక్చురీ, కిజాడియా బర్డ్ శాంక్చురీ. ఇవి రెండు కూడా భారతదేశంలోని 2 వెట్లాండ్స్ 2 చిత్తడి నేలలు. భారతదేశంలో గుర్తింపు పొందిన 48వ 49వ రామ్సార్ సైట్లుగా ప్రత్యేకంగా వార్తలు నిలిచాయి. సో ఇక్కడ ఈ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కన్సర్న్ స్టేట్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అండ్ కిజాడియా బర్డ్ శాంక్చురీ ఒక చిత్తడి నేల రామ్సార్ సైట్ గా ఇటీవల గుర్తింపు పొందిన 2022 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన భారతదేశంలోని ఒక చిత్తడి నేల కిజాడియా బర్డ్ శాంక్చురీ ఒక రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో యాక్చువల్గా చిత్తడి నేలలు రామ్సార్ సైట్లుగా అంటున్నాను. ఇక్కడ రామ్సార్ అనే వర్డ్ని గుర్తుంచుకోండి. రామ్సార్ అనేది ఒక ప్రాంతం పేరు. ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్లోని ఒక ప్రాంతం పేరు రామ్సార్. ఎందుకు మరి చిత్తడి నేలలను రామ్సార్ సైట్లుగా పిలుస్తారు అంటారు. సో ఇక్కడ 1971 హిస్టరీలోకి వెళ్తే 1971 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ఒక కన్వెన్షన్ జరిగింది రామ్సార్ ప్రాంతంలో. ప్రపంచంలోని చిత్తడి నేలల సంరక్షణకి సంబంధించిన ఒక కన్వెన్షన్. అందుకే ప్రతి ఏటా ఫిబ్రవరి 2వ తేదీని 1997 ఇయర్ నుండి వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుని జరుగుతుంది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే. ఇటీవల ఫిబ్రవరి 2వ తేదీన మనం చూసాం కదా. సో 2022 సంవత్సరం ఆ రోజున భారతదేశంలోని 2 చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో, చిత్తడి నేలలను పిలిచిన తడి ప్రాంతాలన్న వెట్లాండ్స్ అన్న ఒకటే. సో 2 ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, 2 వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో గుర్తింపు పొందిన 48వ 49వ రామ్సార్ సైట్లు గాని గుర్తుంచుకోండి. ఇక్కడ భారతదేశానికి సంబంధించి 47వ రామ్సార్ సైట్ గడిచిన డిసెంబర్ మాసంలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో హైదర్పూర్ వెట్లాండ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. భారతదేశంలో గుర్తింపు పొందిన 47వ రామ్సార్ సైట్ ఒక వెట్లాండ్, 47వ రామ్సార్ సైట్ హైదర్పూర్ వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్. యాక్చువల్గా ఈ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా జీవజాతులు కానివ్వండి, పక్షులు కానివ్వండి. ఇక్కడ చూడండి, ఈ బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో ఇక్కడ దాదాపు వందలాది పక్షుల జాతులు ఏవైతే ఉంటాయో, మైగ్రేటరీ బర్డ్స్ కానివ్వండి, ఎప్పుడు కనబడతా ఉంటాయి. సో పక్షులకు ఒక ఆవాసం అని గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం కిజాడియా బర్డ్ శాంక్చురీ ఇక్కడ కూడా దాదాపు 300కు పైచిలకు పక్షి జాతులు, మైగ్రేటరీ బర్డ్స్ ఎవ్రీ ఇయర్ ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. వలస పక్షులు ఏవైతే ఉంటాయో అలా చిత్తడి నేలలను సంరక్షించడం అనేది మన బాధ్యత. అలా రామ్సార్ సైట్లుగా భారతదేశంలో 2022 ఫిబ్రవరి మాసానికి మనకు 49 రామ్సార్ సైట్లుగా వెట్లాండ్స్ గుర్తింపు పొంది వార్తలు ఇచ్చాయి. ఇక్కడ 2021 సంవత్సరం 2020 సంవత్సరానికి సంబంధించి గుర్తింపు పొందిన రామ్సార్ సైట్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న అడగవచ్చు. 2021 డిసెంబర్ వరకు అయితే మనకు 47 ఉన్నాయి. 2022లో ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే అయితే ఇంకొక 2 యాడ్ కావడం జరిగింది. సో అలా లాస్ట్ 40 నుండి గనక చూస్తే మనకు పోటీ పరీక్షల్లో రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న రూపంలో చూసే అవకాశం ఉంది. అది ఇప్పుడు మీకు చార్ట్ రూపంలో చూపిస్తాను. సో భారతదేశంలో గుర్తింపు పొందిన 47వ వెట్లాండ్ లేదా రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందిన మనకు హైదర్పూర్ వెట్లాండ్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్. అలా 2021 సంవత్సరంలో ఆల్మోస్ట్ 5 చిత్తడి నేలలు 5 వెట్లాండ్స్ రామ్సార్ సైట్లుగా గుర్తింపు పొందడం జరిగింది. అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. సో ఒకటి హైదర్పూర్ వెట్లాండ్ ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే హర్యానా రాష్ట్రంలో ఉంటుంది, గురుగ్రామ్ వద్ద. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిందవాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ జజ్జర్ హర్యానాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకు అహ్మదాబాద్ గుజరాత్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వధువానా వెట్లాండ్ వడోదర గుజరాత్. సో గుర్తుంచుకోండి, 2021 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని 2 చిత్తడి నేలలు అండ్ గుజరాత్ రాష్ట్రంలోని 2 చిత్తడి నేలలు అండ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒకటి హైదర్పూర్ వెట్లాండ్. అంటే 2020 సంవత్సరంలో 5 వెట్లాండ్స్ ఏవైతే గుర్తింపు పొందాయో రానున్న పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్. అలా ఈ రోజు మనకి ఏదైతే ఉంటుందో ఇటీవల ఫిబ్రవరి 2వ తేదీ వరల్డ్ వెట్లాండ్స్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజున గుర్తింపు పొందిన ఈ రెండు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లేదంటే బర్డ్ శాంక్చురీ, ఒకటి గుజరాత్ రాష్ట్రము అండ్ ఈ బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రముఖ నగరం గోరఖ్పూర్ కి అతి సమీపంలో ఉంటుంది. సో వీటిని కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మన భారతదేశంలో 2020 సంవత్సరానికి సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ మీకు ఇవ్వడం జరిగింది. 2020 సంవత్సరంలో భారతదేశంలో గుర్తింపు పొందిన చిత్తడి నెలలు ఏవైతే ఉంటాయో రామ్సార్ సైట్లు ఏవైతే గుర్తింపు పొందాయో వాటి చూద్దాం. సో 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో ద సోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోకర్ అనే పదం కనిపించింది అనుకోండి. సోకర్ అనే పదం కనిపించిందంటే బ్లైండ్ గా మీరు ఫాలో అవ్వండి. ఆ పదం లడక్ కి సంబంధించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లడక్ లోని సోకర్ అనే పదాన్ని ఎక్కువగా చూస్తాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఇలాంటి కీవర్డ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ నవంబర్ 2020లో మహారాష్ట్రలోని లూనార్ లేక్ చాలా ఇంపార్టెంట్. మనకు 2020 సంవత్సరంలో చాలాసార్లు వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా బుల్ద్వానా ప్రాంతం, మహారాష్ట్రలోని బుల్ద్వానా ప్రాంతంలోని లూనార్ లేక్ ఏదైతే ఉంటుందో అందులోని వాటర్ ఏదైతే ఉంటుందో పింక్ రంగులోకి మారడం జరిగింది. సో హాలో ఆర్కియా ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ కలర్ చేంజ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీరీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాలు. అలా ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఫోకస్ చేయండి లూనార్ లేక్ పైన. అండ్ నెక్స్ట్ నవంబర్ 2020లో ఆగ్రా ఉత్తరప్రదేశ్ సుర్ సరోవర్ అది ఏదైతే ఉంటుందో కీతం లేక్ గా పిలవడం జరుగుతుంది. ఆ వెట్లాండ్ కూడా రామ్సార్ సైట్ గా గుర్తించడం జరిగింది. అండ్ నవంబర్ 2020లో ఇంకొకటి ఉత్తరాఖండ్ రాష్ట్రం అస్సన్ బ్యారేజ్ గుర్తింపు పొందింది. అండ్ జూలై 2020లో బీహార్ లోని కన్వర్ లేక్ ఆర్ కాబల్ తాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 2020 సో కోల్కతాలోని సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్. సో 2020 సంవత్సరం భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సార్ సైట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ 10-11 ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. లొకేషన్ పైన పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి కొంకర్స్ ఎం మిసైల్స్ వార్తలు నిలిచాయి. కొంకర్స్ ఎం మిసైల్స్ కొంకర్స్ ఎం మిసైల్స్ క్షిపణులు. సో వీటిని ఎవరు తయారు చేస్తారంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, పూర్తి స్వదేశీ విడిభాగాలతో మన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసే మిసైల్స్. ఈ మిసైల్ టెక్నాలజీని మాత్రం మనం రష్యా నుండి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీ మన స్వదేశీ అవసరాల కోసం మాక్సిమం అందులో చేంజెస్ చేసేసి తయారు చేయడం జరుగుతుంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనే ఒక సంస్థ, రష్యాకి సంబంధించిన సంస్థ. ఆ సంస్థ నుండి టెక్నాలజీ సపోర్ట్ మాత్రం తీసుకుంటాం, కానీ మాక్సిమం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసే ఒక మిసైల్ ఏదైతే ఉంటుందో కొంకర్స్ మిసైల్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అరౌండ్ 15 to 19 సెకండ్స్లో దీన్ని కనుక పేల్చామనుకోండి, దీన్ని లాంచ్ చేసామనుకోండి 15 to 19 సెకండ్స్లోనే 4000 మీటర్ల దూరంలో ఉండే ఎలాంటి ఎంత పెద్ద టార్గెట్నైనా కూడా పేల్చి పారేస్తుంది, ధ్వంసం చేసేస్తుంది. సో దీన్ని యాంటీ గైడెడ్ మిసైల్ అంటాం, లేదా యాంటీ ట్యాంక్ మిసైల్ అంటాం. యాంటీ ట్యాంక్ మిసైల్. యాంటీ ట్యాంక్ అంటే శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు కానివ్వండి ఉంటాయి కదా, వాటిని పేల్చడానికి వీటిని మనం ప్రత్యేకంగా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ మిసైల్స్ ఏవైతే ఉంటాయో ఈ మిసైల్స్ కి సంబంధించిన ఒక ఒప్పందం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరియు ఇండియన్ ఆర్మీ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం, భారత సైన్యానికి మధ్య కుదిరిన ఒప్పందం. ఆల్మోస్ట్ 3131 కోట్ల రూపాయల విలువైన ఈ మిసైల్స్ ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసి ఇండియన్ ఆర్మీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఒప్పందం గురించి ఈరోజు వార్త నిలిచింది. అండ్ ఇప్పటికే భారత డైనమిక్స్ లిమిటెడ్ తో ఇండియన్ ఆర్మీ వారు 11,000 crores ఒప్పందాలు ఇప్పటికే ఉన్నాయి. అంటే డిఫరెంట్ మ్యాన్ గైడెడ్ మిసైల్స్ కానివ్వండి అండ్ ఇది యాంటీ ట్యాంక్ మిసైల్స్ కానివ్వండి, ఇలాంటి మిసైల్స్ ని తయారు చేసే భారత డైనమిక్స్ లిమిటెడ్ తో ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం యొక్క ఒప్పందాలు అనేవి మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో మనం చూసిన మిసైల్స్ ఏవైతే ఉంటాయి, హర్పూన్ మిసైల్స్ కానివ్వండి, ప్రత్యేక మిసైల్స్ ఇండియాలో అగ్ని ప్రైమ్ మిసైల్స్ కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మిసైల్స్ పైన రానున్న పోటీ పరీక్షలో ప్రత్యేకమైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అండ్ ఇటీవల నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో 2022-23 ఆర్థిక సంవత్సరం సంబంధించిన బడ్జెట్లో డిఫెన్స్ కి సంబంధించి చాలా ప్రాధాన్యత ఇచ్చారు.
టోటల్గా ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ అంటే డిఫెన్స్లో మ్యాక్సిమం మన స్వదేశీ ఆయుధాలను స్వదేశీయంగా తయారు చేసిన వాటిని వాడాలని చెప్పేసి ప్రత్యేక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రఫేల్. సో మెరైన్ వర్షన్ లేదా రఫేల్ మ్యారిటైమ్ ఫైటర్ జెట్. రఫేల్ మ్యారిటైమ్ ఫైటర్ జెట్. సో రఫేల్ విమానం మనం తరచూ వింటూ ఉంటాం. రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుంది? ఫ్రాన్స్లోని దసో అనే సంస్థ తయారు చేసే ఈ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో, యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తుతం భారతదేశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవల కోసం వినియోగిస్తున్నాం. సో వీటిని మెరైన్ వర్షన్లో కూడా ఇటీవల టెస్ట్ చేయడం జరిగింది. మెరైన్ వర్షన్ దేనిపైన అంటే ఐఎన్ఎస్ హన్సా ఏదైతే ఉంటుందో ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్న ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ హన్సా గోవా వద్ద, సో గోవా కోస్ట్ వద్ద ఇటీవల ఈ ఐఎన్ఎస్ హన్సా పైన కూడా దీన్ని మ్యారిటైమ్ వర్షన్ గా టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. అంటే దీనిపైన కూడా లాంచ్ చేయడం, దీనిపైన కూడా రన్వే లాగా ఉపయోగించేసేసి ఈ రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగించడం అన్నట్టు. సో ఇలాంటి ప్రయోగాలు ఏవైతే ఉంటే ప్రత్యేకంగా ఉంటే వార్తలు చూడండి. సో ఐఎన్ఎస్ హన్సా పైన మ్యారిటైమ్ వర్షన్ ఆఫ్ రఫేల్ ఫైటర్ జెట్స్ ని ఇటీవల సో సైన్యం టెస్ట్ చేస్తూ వార్తలు ఇచ్చారు, విజయవంతమై వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఐఐటి ధార్వాడ్ ఈరోజు వార్తలు నిలిచింది. ఐఐటి ధార్వాడ్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? కర్ణాటక రాష్ట్రంలోని ఒక ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ఐఐటి పరిధిలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అఫోర్డబిలిటీ అండ్ క్లైమేట్ ఎఫిషియన్సీ, ఇది గుర్తుంచుకోండి. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే పరిశోధనా కేంద్రం. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిశోధనా కేంద్రం దేనికోసం? అఫోర్డబిలిటీ ఇన్ క్లైమేట్ ఎఫిషియన్సీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ప్రత్యేక పరిశోధన చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక పరిశోధనా కేంద్రాన్ని ఇటీవల ఏఐఐటి పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు ఐఐటి ధార్వాడ్ అని గుర్తుంచుకోండి. సో ఐఐటి ధార్వాడ్ ఫస్ట్ టైం మనం వార్తలు చూస్తున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మనకు ఇప్పటి వరకు వార్తలు నిలువని ఐఐటీలు ఏవైతే ఉంటాయో లాస్ట్ 2 days నుండి వార్తలు నిలుస్తున్నాయి. మనకు ఐఐటి జోధ్పూర్ గురించి లాస్ట్ 2 days బ్యాక్ చూసాం. సో కోవిడ్-19 కి సంబంధించి ఎక్స్రే ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్స్రే ఆధారిత కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ అనే అంశం విషయంలో ఐఐటి జోధ్పూర్ గురించి మనం డిస్కస్ చేసాం. సో అది ఫస్ట్ టైం వార్తలు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఐఐటి ధార్వాడ్ కూడా ఫస్ట్ టైం వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఐఐటి ధార్వాడ్ లో ఏర్పాటైన ఒక నూతన పరిశోధన కేంద్రం, ఒక ల్యాబొరేటరీ, ఒక రీసెర్చ్ వింగ్ అని గుర్తుంచుకోండి. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పదం ఎక్కడ కనిపించినా రీసెర్చ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి అఫోర్డబిలిటీ అండ్ క్లైమేట్ ఎఫిషియన్సీకి సంబంధించిన పరిశోధనలు చేయడంలో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రీసెర్చ్ వింగ్ ఐఐటి క్లైమేట్ కి సంబంధించిన ఒక పరిశోధన సంస్థ అని గుర్తుంచుకోండి. అలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఐఐటీలు ఏవైతే ఉంటాయో ఐఐటీల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఐఐటి ఢిల్లీ చాలా వరకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వార్తలు నిలుస్తుంది. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ సంబంధిత అంశము అండ్ ఇటీవల ఒమిక్రాన్ టెస్ట్ కిట్ సంబంధిత అంశంతో ఐఐటి ఢిల్లీ వార్తలు నిలిచింది. అండ్ ఐఐటి బాంబే వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది ఐఐటి బాంబే. అండ్ ఐఐటి మద్రాస్ ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలోని మొట్టమొదటిసారి మోటారైజ్డ్ వీల్ చైర్ నియోబోల్ట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి కాంక్రీట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత 3D హౌస్ ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్. అండ్ మానవుడిలో కార్నియా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో కంటికి సంబంధించి కార్నియా రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆపరేషన్ లేకుండానే శస్త్రచికిత్స అవసరం లేకుండానే కార్నియా సమస్యని పరిష్కరించడానికి హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్ తో ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటారు? ఐఐటి హైదరాబాద్. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి రోపర్ తరచు వార్తలు నిలుస్తుంది. ఆంబిటాగ్ సంబంధిత అంశం టెంపరేచర్ మానిటరింగ్ కి సంబంధించిన ఒక చిన్న టూల్. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సంబంధిత అంశంతో ఐఐటి రోపార్ వార్తలు నిలిచింది. అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమే కానివ్వండి. అండ్ ఐఐటి మండి ఇటీవల ఎక్కువగా రహదారి భద్రతకి సంబంధించి వార్తలు నిలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు తరచు లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్యం పెంపు పైన
ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. అండ్ ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. ఇలా ఐఐటీల గురించి ఎందుకు ఇన్నిసార్లు మీకు రిపీట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఐఐటీల పైన ఏదో ఒక ప్రశ్నను మనం రానున్న ఏ స్థాయి పోటీ పరీక్షలైనా చూడబోతున్నాం. ఎగ్జాంపుల్ రీసెంట్ మనకు October 10th లాస్ట్ ఇయర్ 2021 అంటే ప్రజెంట్ది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ October 10th రోజున ఐఐటి హైదరాబాద్ పైన ప్రత్యేకమైన ఒక ప్రశ్న అడిగారు ట్రైక్లోసాన్ పైన. సో ఒక రీసెర్చ్ పేపర్ గురించి కూడా అడుగుతున్నారు. అందుకే ఐఐటీల గురించి ప్రత్యేక శ్రద్ధ. ఇక్కడ ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన పిఎం డివైన్ అనే ఒక ప్రోగ్రామ్. పిఎం డివైన్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ వార్తలో నిలిస్తే దాని యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. యాక్రోనిమ్ లేదా ఫుల్ ఫామ్ అబ్రివేషన్ అంటాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఏదైతే లెటర్ ఏదైతే ఉందో దానికి ఒక వర్డ్ ఉంటుంది. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది అన్నట్టు. ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫార్ నార్త్ ఈస్ట్ రీజన్ అంటే ఈశాన్య ప్రాంతం, భారతదేశానికి ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి ఉద్దేశించిన ఒక ప్రత్యేకమైన పథకం అని గుర్తుంచుకోండి. పిఎం గతిశక్తిలో భాగంగా భారత ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రారంభించబోతోంది. ఇటీవల యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో, యూనియన్ బడ్జెట్ 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ ప్రోగ్రాం గురించి డిస్కస్ చేశారు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు అంటేనే ప్రత్యేకం. అంతేందుకు ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ఒక ప్రత్యేక షెడ్యూలే ఉంది రాజ్యాంగంలో. షెడ్యూల్ 6 ఈశాన్య రాష్ట్రాలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రత్యేక సంరక్షణ సౌకర్యాలు అని చెప్పేసి షెడ్యూల్ 6. అలా ఈశాన్య రాష్ట్రాలు అంటేనే హిమాలయన్ ఫుట్ హిల్స్, కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా. అందుకే అక్కడ గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు. కొండ ప్రాంతాల్లో నివసించేవారు, గిరి ప్రాంతాల్లో నివసించేవారు గిరిజనులు. అలా ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, మొత్తం హిమాలయ మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి, పర్వతాలు కొండలు ఉంటాయి కాబట్టి రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా కష్టతరమైన పని. అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్కింగ్ కూడా చాలా కష్టతరమైన పని. అలాంటి పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, అట్ ద సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక ప్రోగ్రామే పిఎం డివైన్. ముఖ్యంగా మహిళలకి సంబంధించి, యువతకి సంబంధించి నైపుణ్యాభివృద్ధిని తీసుకువస్తూనే మౌలిక సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి ఈశాన్య రాష్ట్రాలను. బ్యాంబూ లింకేజెస్ కానివ్వండి, బ్యాంబూ బ్రిడ్జెస్ కానీ నిర్మించడం మిజోరాం రాష్ట్రానికి సంబంధించి. అలా ఈశాన్య రాష్ట్రాల మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలు ఇనిషియల్ అలాట్మెంట్ కింద డిక్లేర్ చేస్తారు. ఇనిషియల్గా అంటే ఇది ఫైనల్ కాదు, ఇది ఎస్టిమేట్ మాత్రమే. సో అక్కడ రిక్వైర్మెంట్ బట్టి ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ కోసం పిఎం గతిశక్తి ప్రోగ్రాంలో భాగంగా, పిఎం డివైన్లో భాగంగా వీటిని ఖర్చు చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పేరేంటి? వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించింది. వైబ్రెంట్ విలేజెస్ అంటే సింపుల్గా ఎప్పుడు వైబ్రేషన్ చూస్తామనుకోండి, ఎక్కడ మనకు భారతదేశంలో ఉత్తర ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఉత్తర భారతదేశం అని చెప్పొచ్చు. ఉత్తర ప్రాంతం బౌండరీస్ ఏరియాస్ ఏదైతే బార్డర్ ఏరియా అంటే చైనాకి సరిహద్దు ప్రాంతాలు కానివ్వండి, ముఖ్యంగా ఫోకస్ చైనా సరిహద్దు ప్రాంతాలు. ఉత్తర భారతదేశంలో బార్డరింగ్ ఏరియాలో బార్డర్ని పంచుకుంటున్న మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాలను పర్యాటక పరంగాను మరియు మౌలిక సౌకర్యాల పరంగాను అభివృద్ధి చేయడానికి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ని ఇటీవల ప్రకటించారు. కానీ ఇంకా ఇనిషియేట్ చేయలేదు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీటన్నిటిని మరొకసారి చూడబోతున్నాం. సో బార్డరింగ్ విలేజెస్, మన భారతదేశంలో సరిహద్దు వెంట ఉన్న భారతీయ గ్రామాలు ఉంటాయి కదా, చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, వాటిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం, ఎట్ ద సేమ్ టైం హెలిప్యాడ్లను ఏర్పాటు చేయడం, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉండే ప్రజలకు సంబంధించి ప్రత్యేకమైన సంరక్షణ చర్యలు కానివ్వండి, అండ్ ఈ ప్రాంతం ఎప్పటికీ కూడా పర్యాటకులతో సందర్శించేలా తీర్చిదిద్దామని అన్నట్టు. సో బార్డరింగ్ విలేజెస్ సంబంధించిన అభివృద్ధి ప్రోగ్రామ్ని కూడా డిక్లేర్ చేశారు. అండ్ నెక్స్ట్ మరొక ప్రోగ్రామ్ హర్ ఘర్ నల్ సే జల్ లేదంటే హర్ ఘర్ జల్ అని గుర్తుంచుకోండి. హర్ ఘర్ అంటే ఇంటింటికి, హర్ ఘర్ నల్ సే జల్ నల్లా ద్వారా నీటిని అందించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం ఈ బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలను అలకేట్ చేయడం జరిగింది. 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ను తాగునీటి అవసరాలు తీర్చడానికి, ఇంటింటికి నల్లా కోసం భారతదేశంలో దాదాపు 3.8 crores ఇందులో మెన్షన్ చేసిన ఫిగర్స్ ఇవి. గత
బడ్జెట్ ఏదైతే ఉందో మనకు ఈ రానున్న ఆర్థిక సంవత్సరం సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉందో సో ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది కదా. ఏప్రిల్ 1వ తేదీ నుండి 2023 మార్చి 31తో ముగుస్తుంది కదా బడ్జెట్. సో ఆ లోపల 60,000 కోట్ల రూపాయలతో భారతదేశంలో తాగునీటి అవసరాలను తీర్చడానికి దాదాపు 3.8 crore హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంటింటికి నల్లాని ఇచ్చేసేసి త్రాగునీరు సౌకర్యాలు కల్పించడం అన్నట్టు. సో ఇదొకటి. హర్ ఘర్ నల్ సే జల్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావన వచ్చింది. అండ్ ఇప్పటికే హర్ ఘర్ జల్ని సాధించిన రాష్ట్రాలుగా 100% వాటర్ ఫెసిలిటీ ఇస్తున్న రాష్ట్రాలుగా గోవా గురించి తరచు మనం డిస్కస్ చేస్తున్న భారతదేశంలో మొట్టమొదటిది. అండ్ ఇటీవల కాలంలో సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ అని చెప్పేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన పూరి సిటీ 24/7 వాటర్ ఇస్తున్న ఒక సిటీగా వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి సిటీగా వీటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించి రైల్వేలో కూడా కొన్ని ప్రత్యేకమైన అంశాలు రానున్న బడ్జెట్ ఏం చెప్పిందంటే రైల్వేలకి 1,37,000 crores ని రైల్వే బడ్జెట్గా ప్రకటించారు. అంటే రైల్వే మినిస్ట్రీ వారికి ప్రకటించారు. అందులో భాగంగా దాదాపు 400 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించబోతున్నారు. 400 వందే భారత్. ఎట్ ద సేమ్ టైం 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ ని ఇనిషియేట్ చేయబోతున్నారు. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అంటే రైల్వే స్టేషన్ ఒక్కొక్క రైల్వే స్టేషన్ కి ఒక్కొక్క ప్రోడక్ట్ ఆధారంగా ఇంపార్టెన్స్ ఇస్తారన్నట్టు. ఎగ్జాంపుల్ మన ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ ఉంది అనుకోండి, మన ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే పంటలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, వాటికి ప్రత్యేకంగా దాన్ని డెడికేట్ చేస్తారన్నట్టు. ఇప్పటివరకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ చూసాం. ఇక్కడ 1 రైల్వే స్టేషన్ 1 ప్రోడక్ట్ ని చూస్తారంట. అండ్ ఇంకొకటి కవచ్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేశారు. కవచ్ అంటే యాంటీ కొలిజన్ టెక్నాలజీ ఇన్ రైల్వేస్. యాంటీ కొలిజన్ మనకు రైలు ప్రమాదాలను అరికట్టడానికి ఈ కవచ్ ప్రోగ్రామ్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేయబోతున్నాం. భారతదేశంలో 0 కొలిజన్స్ ని చూడబోతున్నాం రైల్వేలో అని చెప్పేసి ప్రత్యేక ప్రకటన చేశారు. అండ్ నెక్స్ట్ సో ఇటీవల వార్తలో నిలిచిన ఒక ఒప్పందం బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ హైపర్యాన్ అనే ఒక సంస్థ అమెరికాకి సంబంధించిన సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు హైపర్యాన్ అనే ఒక సంస్థకి అమెరికాకి సంబంధించిన సంస్థకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే టెక్నాలజీని సపోర్ట్ చేసే ఒక ఒప్పందం. సో మన భారతీయ సంస్థ అమెరికన్ సంస్థకి ఒక టెక్నాలజీని ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో ఏవైతే టెక్నాలజీస్ ఉంటాయో అలాంటి టెక్నాలజీని ఇచ్చే ఒక ఒప్పందం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ బాలీవుడ్ చలనచిత్ర దిగ్గజం రమేష్ దేవ్ గారు. పర్సన్ పేరు గుర్తుంచుకోండి, రమేష్ దేవ్ గారు ఇటీవల మరణిస్తూ వార్తల్లో నిలిచారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. దాదాపు బాలీవుడ్ హిందీ సినిమాల్లో 200కు పైచిలుకు సినిమాల్లోనూ మరియు మరాఠీ చిత్రాలు, మరాఠీ భాషలోని సినిమాలు ఏవైతే ఉంటాయో అందులో కూడా 200కు పైచిలుకు చిత్రాలు. సో కెరీర్ మొత్తం కూడా వందలాది చిత్రాల్లో ఒక హీరోగాను మరియు సపోర్టింగ్ రోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన చలనచిత్ర దిగ్గజం మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి రమేష్ దేవ్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, తనకి సంబంధించి ఏ రంగం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. మరాఠీ భాషలోను మరియు హిందీ భాష బాలీవుడ్లోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు రమేష్ దేవ్ గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారతదేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ, అందరూ దీదీ అని పిలుస్తారు. సో మమతా బెనర్జీ గారు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఒక వివాదంతో ఈరోజు వార్తలు ఇచ్చారు. ఆ వివాదం ఏంటంటే ఇటీవల ముంబై కోర్టు మమతా బెనర్జీ గారు, సో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి సమన్లను జారీ చేసింది. సమన్లను జారీ చేయడం అంటే ఏంటంటే
కోర్టుకు హాజరవ్వాల్సిందే అని చెప్పేసి పిలుపునివ్వడం అన్నట్టు. సో కోర్టు సమన్లు పంపుతూ ఈరోజు వార్తలు ఇచ్చింది మమతా బెనర్జీ గారికి. అసలు ఇష్యూ ఏంటంటే గడిచిన సంవత్సరం మహారాష్ట్ర పర్యటనలో భాగంగా, ముంబై పర్యటనలో భాగంగా ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయిన మమతా బెనర్జీ గారు జాతీయ గీతం ఉంటుంది కదా, నేషనల్ యాంథమ్. సో నేషనల్ యాంథమ్కి సంబంధించి నేషనల్ యాంథమ్ పాడడానికి సిద్ధపడ్డారు. కానీ కొన్ని పర్సనల్ రీజన్ వల్ల ఆ నేషనల్ యాంథమ్ ముగియకుండానే తను ఆ ప్రోగ్రాం నుండి బయటికి రావడం జరిగింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటి, జాతీయ గీతాన్ని అవమానపరిచారు, జాతీయ గీతాన్ని మొత్తం ఆలపించకుండానే బయటికి వెళ్ళారు అని చెప్పేసి తన పైన బీజేపీకి సంబంధించిన నాయకులు ముంబై కోర్టులో కేసును వేయడం జరిగింది. అలా సో జాతీయ గీతాన్ని మరియు జాతీయ పతాకాన్ని హేళన చేశారు అని చెప్పేసి మమతా బెనర్జీ గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఇటీవల ఏ న్యాయస్థానం సమన్లను జారీ చేసింది అంటే ముంబై కోర్టు అని గుర్తుంచుకోండి. ఇక్కడ రాజ్యాంగాన్ని మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం ఏంటి, రాజ్యాంగం. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనే ఒక లెసన్ ఉంటుంది మనకు. ప్రాథమిక విధులు పార్ట్ 4A, ప్రాథమిక విధుల గురించి ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. అంటే భారతదేశంలోని పౌరులు పాటించాల్సిన విధులు అన్నట్టు. అందులో ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు అనగానే మనకు ఆర్టికల్ 51A గుర్తుకు రావాలి. ఆర్టికల్ 51 క్లాస్ A. అందులో ఏ అనే ఒక ఆర్టికల్, యాక్చువల్గా ప్రస్తుతం భారతదేశంలో ప్రాథమిక విధులు మొత్తం 11 ఉన్నాయి. అందులో ఏ సబ్ ఆర్టికల్ 51 క్లాస్ ఏ. సో ఫస్ట్ డ్యూటీ ప్రాథమిక విధికి సంబంధించి మన జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఇలాంటి అంశాన్ని లింక్ చేసుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మమతా బెనర్జీ గారు ప్రస్తుతం భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ గీతాన్ని కూడా పూర్తిగా ఆలపించకుండానే వెళ్ళిపోయారు, హేళన చేశారు, జాతీయ చిహ్నాలను హేళన చేశారని చెప్పేసి ఒక కేసు తన మీద లాస్ట్ ఇయర్ నమోదైంది. దానికి సంబంధించి ముంబై కోర్టు మమతా బెనర్జీ గారికి నిన్నటి రోజున సమన్లను జారీ చేసింది. అంటే కోర్టుకు హాజరవ్వాలని చెప్పేసి పిలుపునివ్వడం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి టాపిక్ సంబంధించి ప్రశ్నలు ఎలా అడగబోయే అవకాశం ఉంటుందంటే ఒకే ఒకటి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రికి జాతీయ గీతాన్ని హేళన చేశారు అని చెప్పేసి ముంబై కోర్టు సమన్లను జారీ చేసింది అంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, దేశ ప్రధాని అయినా, భారతదేశంలో ఎవరైనా కూడా జాతీయ గీతాన్ని మరియు జాతీయ పతాకాన్ని, మన జాతీయ చిహ్నాలను గౌరవించాల్సిందే. దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వార్త నిలిస్తే గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ మమతా బెనర్జీ గారు. అండ్ నెక్స్ట్ డిఏవి రెడ్డి గారు ఈరోజు నూతన హెడ్గా వార్తలు ఇచ్చారు. ఏ సంస్థకి సంబంధించి అంటే డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి నూతన డైరెక్టర్ జనరల్ గా ఇటీవల నియమితులవుతూ వార్తలు నిలిచిన సీనియర్ ఆర్మీ అధికారి ఎవరు, లెఫ్టినెంట్ జనరల్ డిఏవి రెడ్డి గారు అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా భారతదేశంలో ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి, రక్షణ శాఖకి సంబంధించి ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక విభాగం అన్నట్టు. ఈ విభాగం డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి హెడ్గా నియమితులయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో భారతదేశంలో 3 వింగ్స్కి సంబంధించి 3 వింగ్స్ ఇన్ డిఫెన్స్ సెక్టార్. 3 వింగ్స్ అంటే ఏంటి, త్రివిధ దళాలు. ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేదంటే ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో త్రివిధ దళాల నుండి రొటేషన్ పద్ధతిలో ఈ సంస్థకి సంబంధించి హెడ్గా రావడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పటి వరకు KJS దిమోస్ గారు ఈ సంస్థకి హెడ్గా ఉన్నారు. తన స్థానంలో నూతన హెడ్గా డైరెక్టర్ జనరల్గా డిఏవి రెడ్డి గారిని భారత ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. జస్ట్ గుర్తుంచుకోండి పర్సన్ పేరు డిఏవి రెడ్డి గారు. DIA డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి నూతన అధిపతి, డైరెక్టర్ జనరల్, ఈ సంస్థకి హెడ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ గారి గుడి ఇటీవల వార్తలు నిలిచింది. గుడి లేదా మందిరం ఏ జిల్లాకి సంబంధించి అంటే మన రాష్ట్రీయ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ఏరియా.
సో శ్రీకాకుళంలో ఇటీవల శ్రీకాకుళం సిటీలో మున్సిపల్ పార్క్ ఉంటుంది కదా, ఆ మున్సిపల్ పార్క్లో కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో, సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారు మన భారతదేశంలో గుర్తింపు పొందిన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తిస్తూ, వాళ్ళని కమమరేట్ చేస్తూ, వారిని స్మరిస్తూ ఒక ప్రత్యేకమైన గుడి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ప్యాట్రియాటిజంని ఏర్పాటు చేయాలి భారతదేశంలో. భారతదేశం పట్ల, భారత ప్రభుత్వం పట్ల మరియు రాజ్యాంగం పట్ల, మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వారందరినీ నిత్యం స్మరించాలని చెప్పేసి ఒక టెంపుల్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉంటుందో యాక్చువల్గా ఇది టెంపుల్ అనుకోండి. ఇందులో గర్భగుడిలో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ఫిష్. ఈరోజు వార్తలు నిలిచింది ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ఫిష్. వార్తలు నిలిచిన ఒక కొత్త చేప జాతి ఆనవాలను CMFRI శాస్త్రవేత్తలు ఇటీవల ఇండియన్ కోస్ట్ వద్ద గుర్తించడం జరిగింది. CMFRI ఇది ఇంపార్టెంట్. CMFRI అబ్రివేషన్ ఏంటంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చాలాసార్లు ఈ సెంటర్కి సంబంధించిన అంశాలను మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇటీవల వార్తలు ఇచ్చిన యాప్స్ కానివ్వండి, మత్స్య రంగానికి సంబంధించి, ఫిషరీస్కి సంబంధించి తరచూ వార్తలు నిలిచే ఒక సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఒక జాతీయ సంస్థ ఎక్కడ ఉంది అంటే కొచ్చి హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది, కేరళ అని గుర్తుంచుకోండి. ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన శాస్త్రవేత్తలు ఇటీవల ఒక కొత్త చేప ఆనవాలను గుర్తించడం జరిగింది. దాన్ని లోకల్గా పోలావట్ట అని పిలుస్తారు. ఆ చేపని లోకల్గా పోలావట్ట అని పిలుస్తారు కేరళలో. ముఖ్యంగా మలబార్ కోస్ట్ ఉంటుంది కదా, మలబార్ కోస్టల్ ప్లేస్లో, కోస్టల్ రీజన్లో ఈ చేప ఆనవాలను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఎప్పుడైనా ఒక జీవి కానీ లేదంటే ఒక మొక్క కానీ వార్తలు నిలుస్తున్న రెప్టైల్స్ కానివ్వండి, వాటికి సంబంధించి సైంటిఫిక్ నేమ్స్ని గుర్తుంచుకోండి. ఇక్కడ పోలావట్ట అనేది లోకల్ నేమ్. మరి దీనికి సంబంధించి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ సైంటిఫిక్ నేమ్ పైన ప్రశ్న అడుగుతారు. సైంటిఫిక్ నేమ్. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ పోలావట్ట సైంటిఫిక్ నేమ్ ఏంటంటే స్కాంబరాయిడ్స్ పెలాగికస్. ఇటీవల వార్తలు నిలిచింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక కొత్త చేప జాతి అని గుర్తుంచుకోండి. స్కాంబరాయిడ్స్ పెలాగికస్. ఇక్కడ ఏదైతే స్పెల్లింగ్ ఉందో దాన్ని చూడండి. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక కొత్త చేప జాతి న్యూ స్పీసీస్ ఆఫ్ ఫిష్ ని ఏ శాస్త్రవేత్తలు గుర్తించారంటున్నాను? CMFRI సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చి శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. సో వార్తలు నిలిచిన జీవజాతుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్. సో ఒక పుస్తకం ఇండియా దట్ ఈజ్ భారత్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఇండియా దట్ ఈజ్ భారత్ అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే లా బ్యాక్గ్రౌండ్, న్యాయశాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సాయి దీపక్ అనే ఒక గ్రేట్ ఆథర్. సాయి దీపక్ గారు న్యాయశాస్త్రానికి సంబంధించి, కాన్స్టిట్యూషన్ కి సంబంధించి ఇప్పటికే చాలా పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తను రచించిన నూతన పుస్తకం ఇండియా దట్ ఈస్ భారత్. ఇక్కడ సెంటెన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇండియా దట్ ఈస్ భారత్. యాక్యురేట్ సేమ్ ఇదే వర్డ్స్ ని ఎక్కడ గమనిస్తాం మనం? సుప్రీం లా ఆఫ్ ల్యాండ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం ఏంటి? భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో ప్రకరణ 1 ఆర్టికల్ 1 ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా దట్ ఈజ్ భారత్ అని మన రాజ్యాంగంలో మొదటి ప్రకరణ ప్రారంభమవుతుంది, గుర్తుంచుకోండి. సో ఇండియా దట్ ఈస్ భారత్. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే కొలోనియాలిటీ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది కాలనీ, కొలోనియల్ రూల్ అని ఎవరిని అంటాం మనం? బ్రిటిషర్స్ కి సంబంధించి. మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947 ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఆల్మోస్ట్ 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు? వలస పాలకులు, కొలోనియల్ రూల్ అంటాం, బ్రిటిషర్స్ పరిపాలించడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర, ఎట్ ద సేమ్ టైం సివిలైజేషన్, భారతీయుల్లో వచ్చిన నాగరికత ఏంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్, మనం అసలు రాజ్యాంగాన్ని ఎలా తయారు చేసుకున్నాం, ఇలాంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని ఒక పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే జే సాయి దీపక్ అని గుర్తుంచుకోండి. ఇండియా దట్ ఈస్ భారత్, సేమ్ వర్డ్స్ ఎక్కడ చూస్తాం మనం? ఆర్టికల్ 1 ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం మనం. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1 ఆధారంగా మన భారతదేశం రాష్ట్రాల కలయిక, యూనియన్ అనే పదాన్ని గుర్తుంచుకోండి.
సో ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. సో ఒకసారి హెడ్లింగ్స్ మనకు మరొకసారి చూస్తే, సో ర్యాపిడ్గా కనుక చూస్తే, వార్తలో నిలిచిన 48వ మరియు 49వ రామ్సార్ సైట్లు ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకతలు. ఎట్ ద సేమ్ టైం 2021 సంవత్సరం 2020 సంవత్సరంలో వార్తలో నిలిచిన ప్రముఖ వెట్లాండ్స్ ఏంటి, రామ్సార్ సైట్లుగా భారతదేశంలో గుర్తింపు పొందిన వెట్లాండ్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ చార్ట్ రూపంలో మీకు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో వార్తలో నిలిచిన కొంకర్స్ ఎం అనే ఒక మిసైల్, కొంకర్స్ ఎం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు రూపొందించిన దీని యొక్క ప్రత్యేకతలు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో రఫేల్ మ్యారిటైమ్ ఫైటర్ జెట్ లేదా రఫేల్ మరైన్ ఫైటర్ జెట్ ప్రయోగం అనేది విజయవంతమై వార్తలు నిలిచింది, ఐఎన్ఎస్ హన్సా సంబంధిత అంశం. మరియు వార్తలు నిలిచిన ఐఐటి ధార్వాడ్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అఫోర్డబిలిటీ అండ్ క్లైమేట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ప్రత్యేకంగా ధార్వాడ్ ఐఐటి శాస్త్రవేత్తలకి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో ఇక్కడ వార్తలు నిలిచిన పిఎం డివైన్ అనే ఒక ప్రోగ్రామ్, పిఎం డివైన్ అనేది ఈస్టర్న్ స్టేట్స్ కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించిన అభివృద్ధి కార్యాచరణ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి న్యూ వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్, వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో, సో భారతదేశానికి ఉత్తరాన సరిహద్దు గ్రామాలకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హర్ఘర్ నల్ సే జల్, హర్ఘర్ నల్ సే జల్ ఇంటింటికి తాగునీరు అనే పథకానికి సంబంధించి బడ్జెట్లో చేసిన ప్రసంగం ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వేస్కి సంబంధించి రైల్వే కవచ్ అనే ఒక ఇనిషియేటివ్కి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల వార్తలు ఇచ్చిన బెల్ మరియు అమెరికాకి సంబంధించిన హైపరాన్ సంస్థకి సంబంధించిన ఒక ఒప్పందం. మరియు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే రమేష్ దేవ్ గారు బాలీవుడ్ దిగ్గజం ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. మరియు మమతా బెనర్జీ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముంబై కోర్టు సమన్ను జారీ చేయడం జరిగింది. మరియు ఫైనల్గా ఈరోజు జిఏవి రెడ్డి గారు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించి నూతన అధిపతి, డైరెక్టర్ జనరల్గా, చీఫ్గా, హెడ్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాతిపిత మహాత్మా గాంధీ మందిరం లేదా గుడి స్మృతి వనం మనకు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. వార్తలు నిలిచిన ఒక కొత్త చేప జాతి, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందో చూడండి. అండ్ నెక్స్ట్ వార్తలో నిలిచిన పుస్తకం ఇండియా దట్ ఈస్ భారత్ కొలోనియాలిటీ సివిలైజేషన్ కాన్స్టిట్యూషన్, జె సాయి దీపక్ గారు రచించిన ఒక పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం వీలిపోతే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.